వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ డీప్ ఫ్రై లేకుండా గులాబ్ జాములు చేసుకుందాం. హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు మినపప్పు ఆడించుకున్న పిండి మట్ట. ఇది కూడా గ్లాస్తో హాఫ్ కప్పే ముందే పోసి పెట్టుకున్నాను. బియ్యపు పిండి, మూడు కలిపేసుకొని వాటర్ పోసుకుందాం. వాటర్ పోస్తున్నాను. చల్లటి నీళ్ళే, వేడి నీళ్ళు అవసరం లేదు. కలిసి వరకు పిండి ఇలా కలుపుకోవాలి. గరిటెతో కుదరకపోతే చేతితో కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 6 గంటల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి నానిపోయింది, 6 గంటలు అయిపోయింది. ఈ పిండిని మనం కాగి చల్లారిన పాలు పోసుకొని కొంచెం పలసగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పడతాయి. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పంచదార పాకానికి పంచదార కొలుసుకుందాం. వన్ అండ్ హాఫ్ పోస్తున్నాను. వాటర్ పోసుకుందాం. మూడు గ్లాసులు వాటర్ పోసాను. పాకం ఉడకబెట్టుకుందాం. ఇలా దాకపెట్టాను. స్టవ్ అంటిస్తున్నాను. ముందు పాకం ఉడకబెట్టుకుందాం. పాకం ఉడకపెట్టింది, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం పాకంలో 2 కుంకుమ పూరేకులు వేస్తున్నాను. పాకం జిగురు వచ్చింది. తీగ పాకం ఏం అవసరం లేదు. కొంచెం చేతిని పట్టుకుంటే సరిపోతుంది జిగురుగానే. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. గుంటల్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మూకుడి వేడెక్కింది. స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండిని వేసుకుందాం. గుంటలు నిండా వద్దు, కొంచెం వెల్తిగా వేసుకుందాం. వేగిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి. తిప్పుకోవాలి వైపుకి, అన్నీ కూడా అలా తిప్పుకోవాలి. మళ్ళీ ప్లేట్ మూతేస్తున్నాను. ఇప్పుడు మనం పాకంలో యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేస్తున్నాను. పంచదారతో చేసిన యాలకుల పొడి. ఒకసారి పాకం వేడి చూపించుకుందాం. స్టవ్ అంటిస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని మనకి గులాబ్ జాములు రెడీ అయిపోతే పాకంలో వేసుకుందాం. వేగిపోయినాయేమో చూసుకుందాం. వేగిపోయినాయి. అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. పాకం ఒకసారి వేడెక్కింది. మనం
తీసుకున్న గులాబ్ జాములు వేసేసుకుందాం. పాకంలో వేసేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. ఒకసారి చాకుతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పాకం బాగా పీల్చుకుంటుంది. గులాబ్ జాములు వేయటం అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్ మూతేసేసుకుని పక్కన ఒక 20 నిమిషాలు అలా పెట్టి ఉంచుదాం. పాకం బాగా పీలుస్తుంది. అప్పుడు గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బాగా లాగింది జ్యూసు. పాకం బాగా లాగింది. జ్యూసీగా ఉన్నాయి గులాబ్ జాములు. పాకం బాగా పీల్చినాయి గులాబ్ జాములన్నీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.